హాయ్ హలో వెల్కమ్ టు దీపా టీవీ. నేను మీ అశోక్ దుర్గం. ఈరోజు హైడ్రా గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్లో హైడ్రా చెరువు భూములు ఆక్రమించి ఎవరైతే బిల్డింగ్లు కట్టినరో ఆ బిల్డింగ్ను మొత్తం కూడా కూల్చేస్తుంది రేవంత్ సర్కార్. సో ఈ హైడ్రా గురించి ప్రజలల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల వాయిస్లనే మనం విందాం. చాలామంది ప్రజలు కూడా ఇక్కడ ఏ ఊరు పోయినా కానీ, ఎక్కడ పోయినా ఏ సెంటర్ పోయినా కానీ ఈ హైడ్రా గురించే మాట్లాడుకుంటారు. ఎవరు నోటి ఇక్కడ తెలంగాణ మొత్తం ఏంది హైడ్రా, ఈ హైడ్రా గురించి పబ్లిక్ నోటనే మనం విందాం. ఓకే రండి తెలుసుకుందాం. सीबीआई गालो देखो हाइड्रा पर आए वो स्टेटस स्टेटस అన్న నమస్తే. అన్న నమస్తే. హైదరాబాద్లో రేవంత్ సర్కారు హైడ్రా పేరుతోటి ఎవరైతే మన చెరువు భూములు ఆక్రమించి బిల్డింగ్లు కడుతున్నారో అవన్నీ కూలుస్తున్నారు. మీ అభిప్రాయం ఏందా ఈ హైడ్రా గురించి? మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా డిటీవీ ఛానల్ వారికి ఇంత మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలను పరిశీలిస్తే సిటీ అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. హైదరాబాద్ కానీ, మహబూబాద్ కానీ, ఖమ్మం కానీ. ఈ చర్యలు రేపు మన భూపాలపల్లికి కూడా దాపరించకుండా ఉండాలంటే భూపాలపల్లి జిల్లాలో ఉన్న కుంటలు, చెరువులను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దీనికి ముందుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, రంగనాథ్ కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ హైడ్రాని భూపాలపల్లి జిల్లాలో నెలకొల్పితే మన జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలను కాపాడడం ద్వారా మన రేపటి రోజున ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వర్షాలు పడ్డా కూడా ఎక్కడికక్కడ వర్షాలు ఇంకుతాయి. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, మన మీద కూడా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే భూపాలపల్లి జిల్లాకు కూడా హైడ్రాని నెలకొల్పి ఈ చెరువులు, కుంటలను కాపాడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటాను. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి రేవంత్ రెడ్డి సర్కారు చెరువు శిఖం భూములు ఆక్రమించి బిల్డింగ్లు కట్టిన వాళ్ళవి కూలుస్తారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏందన్న? రేవంత్ సర్కారు వచ్చినప్పటి నుండి ఈ హైడ్రా అనే ఒకటి కొత్త చట్టం తీసుకొచ్చేసి చెరువు శిఖరాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే గవర్నమెంట్ భూములు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఈ హైడ్రా ద్వారా మంచి కార్యక్రమాన్ని చేపడుతుంది. అదే విధంగా అన్ని జిల్లాలలో కూడా, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇదే హైడ్రాను తీసుకొచ్చి గవర్నమెంట్ భూములను మళ్ళీ గవర్నమెంట్ తీసుకునే విధంగా ప్లాన్ చేయాలని కోరుచున్నాం. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. చేపట్టిన హైడ్రా కూల్చివేత ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో మరి ప్రజల్ని భయభ్రాంతికి గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎవరైతే బడా నాయకులు ఏవైతే అలైన్మెంట్ చూసినప్పటికీ ఎఫ్టీఎల్ జోన్లో కట్టిన బిల్డింగ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి అప్పుడు ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, పర్మిషన్ ఇచ్చిన కట్టిన బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని కూల్చివేయడం వల్ల ఇవాళ హైడ్రా మీద మరి మళ్ళీ ప్రభుత్వానికి ఖర్చే తప్ప ఆదాయం అయితే ఏం లేదు. ఆ ఖర్చు అంతా కూడా మళ్ళీ బీద ప్రజానికి మీద పడే పరిస్థితులు ఉన్నాయి. మరి దాని మీద కూల్చివేయడం కన్నా ఏదైతే బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయో ఎంతవరకు ఎంత మేర దాన్ని ఆక్రమించారో దానికి ఇప్పుడున్న ప్రజల మార్కెట్ వాల్యూ ప్రకారంగా కన్స్ట్రక్షన్ ఖర్చు ఎంత అవుతాయో ఆ ఖర్చు అంతా కూడా ఫైన్ రూపంలో కలెక్ట్ చేసినట్టయితే చాలా వరకు ప్రభుత్వానికి రెవెన్యూ రూపంలో ఆదాయం వస్తుంది తప్ప ఇప్పుడు కూల్చివేయడం వల్ల కూడా అనేక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే తప్ప దానివల్ల లాభం అయితే ఏమీ లేదు. మరి బీద ప్రజలకు కూడా అంతకుముందు ఉన్న పరిస్థితి గవర్నమెంట్ కూడా మరి ఇచ్చిన పేదలకు ఇచ్చిన భూములు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా దాదాపుగా చెరువు శిఖం భూములు లాంటివి అట్లనే ఇచ్చారు తప్ప కానీ మంచి సిటీ సెంటర్లో ఇచ్చిన భూములు అయితే ఏమి లేవు. వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. మరి వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన చర్య. మరి ఏదైనప్పటికీ కూడా పబ్లిక్ మీద భారం పడకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు వెతుక్కోవాలి. కానీ ఇలాంటి చర్యలు అయితే బాగుండేయని కోరుకుంటున్నాను. ఈ మధ్య హైదరాబాదులో హైడ్రా పేరుతోని ఒక జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతోని చేస్తున్న పని ఒక రకంగా చెరువు శిఖం భూములను, చెరువు నాలాలను చేయడం మంచిదే. కానీ అదే రకంగా ఆ యొక్క నివాస ప్రాంతాలలో గత 50 సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు నివాసం ఏర్పరచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆ యొక్క ఇళ్లను అక్రమంగా అర్ధరాత్రి వచ్చి కూలగొట్టడం చాలా
దుర్గారమైన చర్య. ఈ యొక్క చర్యను మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆ యొక్క పేద ప్రజలకు అప్పుడున్న అధికారులు 30 సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు పర్మిషన్తోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇంటి పన్ను, కరెంటు పన్ను అన్నీ విధిగా చెల్లిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క నాలాలను క్లీన్ చేసే ముందు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళని తీయకుండా ఎవరైతే బడా బాబులు ఉన్నారో వాళ్ళ వద్దకు పోయి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొట్టి ఆ యొక్క నాలాలను క్లీన్ చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ పేద ప్రజలు వారికి వేరే స్థలంలో ఇల్లు కట్టించి ఆ యొక్క అక్రమంగా ఆ నాలాలపై ఉన్న ఇళ్లను తొలగించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా వారు చిన్నపిల్లలతో ఎక్కడికి పోతారు? అర్ధరాత్రి వచ్చి నువ్వు నోటీస్ ఇవ్వకుండానే కూలగొట్టడం వల్ల ఆ యొక్క పేద ప్రజలు ఎక్కడ ఉంటారు? వారికి ఫస్ట్ స్థలం కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. వారికి పేద ప్రజల జోలికి వస్తే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఇబ్బంది పాలవుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బంది చేస్తూ ఈ యొక్క హైడ్రా పేరుతో ఆగమనం చేస్తే ఊరుకుండేది లేదు. ఈకంచైనా పేద ప్రజల జోలికి వస్తే మాత్రం ఏ ప్రభుత్వం అయినా కూలిపోక తప్పదు.